మనం ఒక ప్రయత్నం చేసి అది సక్సెస్ అయినా కాకపోయినా, మా ప్రయత్నం సక్సెస్ అయిపోయింది అన్న సంతృప్తి ఒకటి. లేదా ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ కావడం ఒకటి. పవన్ కళ్యాణ్ అయితే నిజాయితీగా పనిచేయాలనుకుంటే తనెక్కడా కరప్టెడ్ కాదు. తను ఎవరి దగ్గర రూపాయి తీసుకునే రకం కాదు. రూపాయి తీసుకుంటే అంగీకరించే మనస్తత్వం కాదు. అట్ ద సేమ్ టైమ్ సమాజంలోని కరప్షన్ ఏ ఏ మూలాల్లో ఉందో అది కంట్రోల్ కావాలనుకుంటారు. కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయ మిత్రులలో ఉండే కరప్షన్ ఆయనని వెంటాడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆయన యాక్షన్ తీరు ఏదైతే బియ్యం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిదంతా కూడా జనం తింటలేదు, ఆ బియ్యాన్ని తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నారు, ఇది స్మగ్లింగ్ చేసుకుంటూ బతికేస్తున్నారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తింటున్నారు అన్నది ఆయన ప్రధానమైనటువంటి ఫీలింగ్. అది ఏ పార్టీ వాడు పవర్లో ఉన్నా తింటాడన్నది ఆయన ఉద్దేశపూర్వకంగా ఒమిట్ చేస్తారా, లేకపోతే నేను ఈ కూటమిలోకి వచ్చేసాను కాబట్టి ఎవరు తినరనేటటువంటిది తిన్నయన్లే అనుకుంటారా, ఏదో ప్రయత్నించారు. ఫైనల్గా వెళ్ళేటప్పటికి సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ అయిన షిప్ ఆ తర్వాత వదిలి వెళ్ళిపోయింది. కాసిన ఆ బియ్యం బస్తాలు పక్కన పెట్టి కూర్చున్నారు. రోజు స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. ఎవడు తింటున్నాడు బియ్యం? పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడ్డాడు కాబట్టి అని చెప్పేసి రేషన్ బియ్యం ఎవడన్నా తింటున్నాడా? తినే బియ్యం ఇవ్వనంత వరకు ఆ బియ్యం అమ్ముకుంటారు. అమ్ముకున్న బియ్యాన్ని బ్రోకర్లు అమ్ముకుంటారు. బ్రోకర్లు దాన్ని విదేశాలకి అమ్ముకుంటారు. ఈ స్మగ్లింగ్ నడిచిపోతూనే ఉంటుంది. కానీ మా పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం స్మగ్లింగ్ని ఆపడానికి సీరియస్గా కష్టపడ్డాడని కార్యకర్తలకు సంతృప్తి, హీరోటిక్ వర్షిప్ ఉన్నటువంటి అభిమానులకు సంతృప్తి, సేమ్ టైం పవన్ కళ్యాణ్కి సంతృప్తి. బట్ స్మగ్లింగ్ నడిచిపోతూనే ఉంటుంది. ఎర్రచందనం ఎర్రచందనం అనేటటువంటి దాంట్లో ఎస్పెషల్లీ పెద్దిరెడ్డిని టార్గెట్ చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. పెద్దిరెడ్డికి సంబంధించిన టార్గెట్లో వాస్తవంగా పెద్దిరెడ్డికి పగ చంద్రబాబుకి, ఆ పగని తను పంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పెద్దిరెడ్డికి లేదా మిథున్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఏం గొడవలు లేవు. కానీ ఆయన ఆ పగలో భాగస్వామి అవుతున్నారు. అందులో భాగంగా ఎర్రచందనం నేపాల్కి తీసుకుపోతున్నారని ఆయనే చెప్పుకొచ్చారు. అడవులు ఆక్రమించుకున్నారు ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత చూస్తే ఇదిగో ఆ భూములు కొన్నదే అని చెప్పేసి వాళ్ళ అటవీ శాఖ అధికారి చెప్పి మిగతాది ఏదైనా ఆక్రమించుకుని దాని మీద యాక్షన్, ఇంకోటి కూడా అది కోర్టుకే అన్నటువంటిది. దాంట్లో ఒక కేసు పెట్టించామన్న సంతృప్తి. ఇప్పుడు కొత్తగా ఎర్రచందనం మొన్న నేపాల్ది అయిపోయింది, మొన్న మళ్ళీ ఎర్రచందనం స్మగ్లర్లు అన్నారు. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించి ఓ ప్రకటన చేసుకొచ్చారు. ఏదో ఒక దాన్ని ఏమంటారు, మన డాక్యుమెంటరీ తీశారు వేరే వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎర్రచందనం స్మగ్లర్లని ఒక క్రిమినల్స్గా చూస్తారు. మన దేశంలో మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి రాజకీయ నేతలుగా చలామణి అవుతుంటారు అన్నటువంటి. ఎస్, కరెక్ట్. రాజకీయ నేతలు అగ్రనాయకులు ఎర్రచందనం స్మగ్లింగ్లో సినిమాల్లో చూపెట్టినట్టు చేసుకుంటారని అనుకోవడం అమాయకత్వం. ఇక్కడ బేసిక్గా బచ్చాగాళ్ళు కింద కార్యకర్తలు ఆ పై నాయకుల పేర్లు చెప్పుకుని చూసుకుంటారు. అదే కాదు, ఇప్పుడు కల్తీ మందు తయారు చేస్తున్న అట్లాంటిదే ఉంటుంది, లేకపోతే బియ్యం అమ్ముకుంటున్న అట్లాగే ఉంటుంది, ఇసుక అమ్ముకుంటున్న అట్లాంటిదే ఉంటుంది, మైనింగ్ అమ్ముకుంటున్న అట్లాగే ఉంటుంది. అన్నీ కుంభకోణాలే. కార్యకర్తల స్థాయిలోనే చేస్తారు. పైన నాయకుల స్థాయికి అంత డబ్బులు గిఫ్టులుగా పంపించుకుంటుంటారు. మనం రాజకీయాల్లో తెలుసుకోవాల్సింది అణచాలి అంటే పైన మనం చేస్తే దొంగతనాల మీద పోలీసులు యాక్షన్ తీసుకున్నంత మాత్రం దొంగతనాలు ఆగిపో. ఆ దొంగతనాలకి మూలాలను కొట్టురాలి. అందుకని దొంగతనాలు రెగ్యులరైజ్ చేయాలా? లేదు. వ్యభిచారం ఆగదు. వ్యభిచారానికి మూలాలు పట్టుకోవాలి. ఆ మూలాల పరిష్కారం అనేది రాజకీయ నాయకులుగా ఆయన చేయగలగాలి. చేస్తే అద్భుతమైన పరిష్కారం. ఇక్కడ సమస్య ఖచ్చితం, దాన్ని ఎవ్వడూ సమర్థించడు. ఎర్రచందనమైనా, ఇసుకైనా, మైనింగ్ అయినా, లిక్కర్ అయినా, బియ్యం అయినా. కానీ అలాంటి పరిస్థితికి అలాగా జరగకుండా ఉండటానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయన చేతిలో ఉంది. దాని మీద దృష్టి సారించుకోవాల్సి ఉంది.